మనకు ఐకియా ఓన్లీ ఫర్నిచర్ స్టోర్ అని తెలుసు. కానీ గ్లోబల్ ఫుడ్ చైన్‌లో ఐకియా అనేది సిక్స్త్ పొజిషన్‌లో ఉందంట. మనం ఐకియాకి ఓన్లీ ఫర్నిచర్ కొనడానికి వెళ్తాం. కానీ 30% పీపుల్ అనేది ఐకియాలో ఓన్లీ ఫుడ్ తినడానికి మాత్రమే వెళ్తున్నారంట. దీనికి రీజన్ ఏంటంటే ఐకియా స్టోర్స్ అనేవి మనకు సిటీ ఔట్‌కట్స్‌లో ఉంటున్నాయి. అక్కడ ఫుడ్ ప్రాపర్‌గా దొరకదు. అందుకనే ఐకియా ఓనర్స్ అనేది ఒక ప్లాన్ ఏసారనమాట. ఒక రెస్టారెంట్ అనేది ఐకియా లోపలే మనం ఎందుకు ఓపెన్ చేయకూడదని చెప్పి ఒక రెస్టారెంట్ అనేది ఐకియా లోపల ఓపెన్ చేశారు. కానీ అప్పుడు వాళ్ళకు తెలీదు ఒక $1 బిలియన్ బిజినెస్‌గా మారబోతుందని చెప్పి ఐకియా ఫుడ్స్ అనే ఒక కంపెనీ అనేది 18,000 క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ అనేది 2019లో 1 ఇయర్‌లో మాత్రమే గ్రాప్ చేశారంట. ఐకియాకి వచ్చిన వాళ్ళు అక్కడ ఫుడ్ తింటూ అక్కడే టైమ్ స్పెండ్ చేస్తూ 30% ఆఫ్ వాళ్ళ బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేశారనమాట. అలా ఐకియా ఫుడ్స్ అనే కంపెనీ 2019లో 18,000 క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ అనేది జనరేట్ చేసి గ్లోబల్ ఫుడ్ చైన్‌లో సిక్స్త్ పొజిషన్ అనేది వాళ్ళు గ్రాప్ చేసుకున్నారంట. మీరు ఐకియాలో ఫుడ్ తిన్నట్టయితే ఆ $1 బిలియన్ స్ట్రాటజీలో మీరు కూడా ఉన్నారని మర్చిపోకండి.